ఇచ్చారు, ఎంతో రంగస్థలంలో మీరు ఎంతో అనుభవాన్ని సాధించారు, ఎంతో చేశారు. మీకు ఏ బిరుదులు వచ్చాయి, ఏ అవార్డులు మీరు పొందారు, వీటి గురించి అలా చెప్పండి. 2007వ సంవత్సరంలో మొదటిసారిగా మేము తిరుపతి వెంకటేశ్వర నాట్యకళా పరిషత్ వాళ్ళు ప్రతి ఏటా నిర్వహించే జాతీయ నాటకోత్సవాల్లో శ్రీకృష్ణ రాయబార నాటకాన్ని ప్రదర్శించేవాడిని. అందులో నేను శ్రీకృష్ణుడిగా వేశాను. మా నాటకానికి ఉత్తమ సంగీతానికి మరియు నాకు ఉత్తమ పద్య పఠనానికి 2 బంగారు గరుడ అవార్డులు వచ్చాయండి. బంగారు గరుడ అవార్డులు. ఆ తర్వాత 2008లో ప్రభుత్వం వారు నిర్వహించే నంది నాటకోత్సవాలకు ప్రాథమిక పరిశీలన న్యాయ నిర్ణేతగా ఆంధ్రప్రదేశ్లోని దాదాపు 23 జిల్లాలు తిరిగి 46 పౌరాణిక నాటకాలు చూసి అందులోంచి 10 నాటకాలను తుది పోటీలకు ఎంపిక చేయడం జరిగింది. అందులో న్యాయ నిర్ణేతగా కూడా మీరు పనిచేశారు. ఇందులో మన వరంగల్ ప్రాంతం నుంచి తొలిసారి న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన వాడిని నేనే. మీకు అంటే ఇంకా బిరుదులు అవి ఏమైనా ప్రదానం జరిగిందా? చాలా ఉన్నాయండి. నటశేఖర, పౌరాణిక నట శిరోమణి, ఇట్లాంటివన్నీ చాలా సంస్థలు, స్థానిక సంస్థల వాళ్ళు చేశారు. తర్వాత హైదరాబాద్ రవీంద్ర భారతిలో స్వర్ణ కంకణ ధారణ జరిగింది. రంగస్థలంలో ఇంకా మీరు అసలు ఏ కార్యక్రమాన్ని చేపడితే ఈ రంగస్థలాన్ని ఇంకా అభివృద్ధి చేయొచ్చు, ఇంకా ఏ విధంగా మీరు ఈ రంగస్థలానికి సేవలు అందిద్దామని అనుకుంటున్నారు? ప్రస్తుతం నేను వరంగల్లో తెలంగాణ డ్రామాటిక్ అసోసియేషన్ అనే సంస్థను 1990లో స్థాపించామండి. తెలుగు పద్యాన్ని బతికించండి, పద్య నాటక మనుగడకు సహకరించండి అనే నినాదంతో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. దాదాపు ఈ ప్రాంతంలో పద్య నాటకం అనేది చాలా తక్కువ. మన దగ్గర అతి తక్కువగా ఉన్న ఈ పద్య నాటకాన్ని తిరిగి బతికించుకోవాలని, వెనుకటి వైభవాన్ని ప్రాభవాన్ని సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో మా సంస్థ సభ్యులందరం కలిసి పనిచేస్తున్నాం. దాదాపు ఇప్పటి వరకు మా దగ్గర ఒక 40-45 మంది కళాకారులకి పద్యాల్లో శిక్షణ ఇచ్చి కొత్త కళాకారులను తయారు చేయడం జరిగింది. దాదాపుగా పద్య నాటకం అంటే కొండవీటి చాంతాడంత రాగం తీస్తాడనే అపప్రథ మాత్రం ఇంకా ఇప్పటికీ నాటక రంగాన్ని వదిలిపెట్టలేదు. మేము నాటకంలో పాడే పద్యాలకుండే రాగాల నిడివి తగ్గించి అందరూ సాధారణంగా పాడే కళ్యాణి, కానడ, మాల్కోసు, భీంప్లాసు ఇటువంటి రాగాలకు బదులుగా కొత్త కొత్త రాగాలండి. వలజ, ధర్మవతి, సింధు భైరవి, హిండోలి ఇట్లాంటి కొత్త కొత్త రాగాల్లో అర్థవంతంగా భావయుక్తంగా ఆ పద్యంలో ఉన్న భావానికి అనుగుణంగా రాగాన్ని ఎంపిక చేయడంతో పాటు ఈ పాత్రధారులను కూడా ఏ పాత్ర వయస్సు ఎంత ఉండాలి, ఆ పాత్రకు సరిపడే అవయవ సౌష్ఠవం పర్సనాలిటీ ఉన్న వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళకి ముందుగా ఆ పాత్రోచితమైన భాషను నేర్పి ఆ తర్వాత నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. మేము మొన్న జూలైలో జరిగిన గరుడ నాటకోత్సవాల్లో కూడా మేము ప్రదర్శించిన గయోపాఖ్యాన నాటకంలో మా పాత్రధారణ, భాషా ఉచ్చారణ, మా పద్యాలకు సమకూర్చిన రాగాలు ఇవే మాకు అవార్డు సాధించడానికి తోడ్పడ్డాయండి. ముఖ్యంగా చిలకమర్తి వారు రాసిన గయోపాఖ్యాన నాటకంలో ఉండే భాష శిష్ట వ్యవహారికం కంటే కాస్త జటిలంగానే ఉంటుంది. భాష మామూలు వాళ్ళకి కాస్త నాలుక తిరగడం కష్టమే. అటువంటి భాషను కూడా స్పష్టమైన ఉచ్చారణ వచ్చేలా మా కళాకారులందరికీ తర్ఫీదు ఇవ్వడం జరిగింది. అంటే ఇదే కాకుండా మీరు ఈ నాటక రంగస్థలం గురించి వీటి గురించి ఒక వెబ్సైట్ కూడా మీరు స్టార్ట్ చేశారు అని తెలిసింది. ఈ వెబ్సైట్ వివరాలు అవి తెలియజేయండి. ఇప్పటి తరం పిల్లలకి కంప్యూటర్ నాలెడ్జ్ బాగా ఉంది తప్ప వాళ్ళు ఓ ప్రదర్శనకు రావాలను, ఓ థియేటర్కి వెళ్ళాలను, నాటకం గురించి, మన పురాణం గురించి, మన సాహిత్యాన్ని గురించి, సంస్కృతి గురించి తెలుసుకోవడానికి వాస్తవంగా వాళ్ళకి వ్యవధి కూడా లేదండి. అలా కాలేజ్ అవర్స్, స్కూల్ అవర్స్ అయిపోయిన తర్వాత కూర్చుంటే కాసేపు గంట కంప్యూటర్ ముందు కూర్చుంటారు కావచ్చు. ఈ తరాన్ని ఆకర్షించడానికి అయ్యా మీరు మా నాటకాన్ని రాకున్నా పర్వాలేదు, మేమేమి ముంగిట్లోకి వచ్చే ప్రయత్నం చేస్తామని 2008లో పద్యనాటకం.com అనే ఒక వెబ్సైట్ని ప్రారంభించారండి. దాంట్లో మేము వేసిన నాటకాల తాలూకు వీడియో క్లిప్పింగ్స్ అన్ని దాంట్లో పొందుపరచడం జరిగింది. ఇది కాకుండా తెలుగు నాటకం
బ్లాగ్ ఒకటి, తర్వాత పద్య నాటకం, ఈ 2 బ్లాగ్స్ కూడా ప్రారంభించానండి. వెబ్సైట్ అయితే దాని నిర్వహణకు మనకు కాస్త ఇబ్బంది జరుగుతుంది, కానీ బ్లాగ్ అయితే సొంతంగా మనమే నిర్వహించుకోవచ్చు. దాంట్లో మా నాటకాలతో పాటు ఇంకా కళాకారులకు కావాల్సిన సూచనలు, సలహాలు, ఆన్లైన్ పాఠాలు కూడా ఈ బ్లాగ్లో పొందుపరచాలనే ఆలోచనతో ప్రయత్నం చేస్తున్నామండి. అయితే ఇప్పుడు ఇంకా ఉన్న